తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పటిష్టంగా ఉందని 5 ఏళ్లు డోకా లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని, లుకలుకలు ఉన్నాయని, విపక్షాలు భ్రమలో ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్లు డోకా లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా, నాయకులు ఐక్యంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. లేకుంటే మా మోహన్ ఎప్పుడు దూరం పోతాడో చూడాలి, మా వెలిచాల రాజేందర్ రావు ఎప్పుడు దూరం పోతాడో చూడాలి. అందరికి ఇదే ప్రయత్నంలో వారు ఉన్నారు. వారి ప్రయత్నంలో వారు ఉన్నప్పటికీ మా నాయకత్వం, మా శాసనసభ్యులు అందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. గ్రాఫ్ అని వాళ్ళకి వారి ఆలోచనలో ఆ ఊహా ప్రపంచంలో ఉన్నప్పుడు నేనేం చేయాలి, మేమేం చేస్తాం చెప్పు. ఆ ఊహా ప్రపంచంలో గ్రాఫ్ కింది తిప్పుతారు, కింది పైకి తిప్పుతారు. అది కాదు కదా మా మెజర్మెంట్. మా మెజర్మెంట్ అంతా కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ప్రజలకు సంబంధించిన మేము సంపూర్ణంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తావా, 5 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన వాగ్దానాలను పూరించే దమ్ము, ధైర్యం ఉన్న ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్తాం. మంత్రి గారు కేవలం 7 మధ్యలోనే పనులు జరుగుతుందని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ అదంతా ఫాల్స్, పనికిరాని వాళ్ళు మాట్లాడేది. ఆ పనికిరాని కామెంట్ గురించి కూడా మాట్లాడాలంటే మాతో అంత ఈజీ కూడా పనికిరాని కామెంట్ గురించి మాట్లాడలేదు. కృష్ణా జిల్లాలో ఏ పెట్టుబడులు వెళ్తున్నాయి? ఇప్పటికే తెలంగాణలో పంటలు ఎత్తడం ప్రారంభమైంది, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పుడే అదే విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా అన్ని విషయాలు కూడా ఇప్పుడు అందుకోసమే వారు రాలేకపోయింది. స్పష్టంగా ఈ పత్రికా ప్రకటన కూడా చేశారు. ఎప్పుడు కూడా స్పష్టంగా వారు చెప్పింది ఏంటి, తెలంగాణకు సంబంధించి మా రైతు సోదరులకు సంబంధించిన ఇంట్రెస్ట్ ముఖ్యం, మాకు మేము పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న వారు సుప్రీంకోర్టు కూడా పోయింది, అదే మంత్రిగా సుప్రీంకోర్టు కూడా పోయింది, వాదనలు విన్నారు. మన తరఫున న్యాయవాదులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేసి గట్టి నమ్మకం ఉంది. ఎక్కడ కూడా రాజీ లేకుండా మన రాష్ట్రానికి చెందాల్సిన వాటా మనకే చెందే కార్యాచరణ మా ప్రభుత్వం తీసుకుని స్పష్టంగా చెప్పింది. ఏది ఇప్పుడు రెఫరెండం ఆల్రెడీ ఇచ్చిండ్రు, తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఇదేమో రెఫరెండం రేపొద్దున ఏదో గ్రాడ్యుయేట్స్, 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మందిలో 4 లక్షల మంది ఇచ్చే ఒక తీర్పు. దాన్ని మంచి చెడులు వేరే చేసుకుంటాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రెండవది, ఇక్కడ ఉన్న మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు వెలిచాల రాజేందర్ రావు గారి సారథ్యంలో మేనిఫెస్టో తయారు చేశారు.